ఏపీలో ఎన్నికల వేళ వైసీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. నేతల చేరికలతో వైసీపీ, టీడీపీ, జనసేనల మధ్య ఎన్నికల హీట్ కనిపిస్తోంది. తాజాగా జనసేన నేత పోతిన మహేష్, మాజీ ఎమ్మెల్యేలు పాములు రాజేశ్వరి, రమేష్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరి ముగ్గురికి పార్టీ జెండా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. అయితే పోతిన మహేష్ ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన ఆరోపణలు చేసి పార్టీకి రాజీనామా చేశారు. ఇక ఇదే తరుణంలో ఆయన వైసీపీలో చేరడం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. ఇక ఎన్నికలలోపు పార్టీల మధ్య మరిన్ని చేరికలు, బుజ్జగింపులు జరుగుతాయో తెలియాల్సి ఉంది. ఇక పోతిన మహేష్ తన తప్పు తెలుసుకున్నారని, అందుకే వైసీపీలో జాయిన్ అయ్యారంటున్నారు మాజీ మంత్రి, వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు. వాలంటీర్లపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇప్పుడు 10,000 పెంచుతామని హామీ చంద్రబాబు ఇస్తున్నారన్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మనతో సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో సార్, ఈ వాలంటీర్ల విషయంలో కూడా చంద్రబాబు నిన్న 10,000 ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. దీన్ని ఎలా చూస్తాం సార్? ఇప్పుడు వాలంటీర్ల విషయం మీ అందరికీ కూడా తెలుసు. గతంలో వాలంటీర్ల గురించి అతను ఏం మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు, నారా లోకేష్ ఏం మాట్లాడాడు మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మన పెన్షన్ విషయంలో అతనికి దెబ్బ తగిలింది, ఆగ్రహంగా ఉన్నారని చెప్పిన ఉద్దేశంతో మొన్న వాలంటీర్లకి 50,000 పెట్టి జీతం ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తాను, ₹1,00,00,000 పెట్టి ₹1,00,000 పెట్టి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. అది నమ్మట్లేదని మళ్ళీ ₹10,000 వచ్చాడు. చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అబద్ధాలు చెప్తాడు. అతనికి ఒక మునిశాపం ఉంది, అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. చంద్రబాబు నిజం మాట్లాడితే కనుక అతను తల 1000 ముక్కలు అయిపోతుందని చెప్పి మునిశాపం ఉంది. అందుకని ఏ రోజు నిజం మాట్లాడతాను. అటువంటి వ్యక్తుల గురించి ఈరోజు వాలంటీర్లు కాదు కదా, ఎవరూ వినే పరిస్థితి లేదు. నువ్వు వాలంటీర్లకి నిలువెత్తు బంగారం పోసిన నీ మాట నమ్మరని మాత్రం మేము అందరికీ చెప్తున్నాం. అంటే కూటమి 120 సీట్లు పైగా కూడా సాధిస్తుందని కూడా ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. మీరు చూస్తాను అంటే నాకు తెలిసి అతను ఎన్డీఏ కూటమి అంటే ఇది దేశవ్యాప్తంగా అనుకుంటున్నాడేమో. మోడీ గారి క్రేజ్ తగ్గించుకున్నాడు అతను. ఆ కూటమి అయితే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం కూటమి ఫెయిల్. ఆంధ్ర రాష్ట్రంలో 1-2 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇంకోటి సార్, మీ మీద తీవ్ర ఆరోపణలు చేసిన వ్యక్తి ఇప్పుడు మీ పార్టీలో జాయిన్ అయ్యాడు రీసెంట్గా, పోతిన మహేష్. దీన్ని ఎలా చూస్తాం సార్? ఒకటి, తప్పు తెలుసుకున్నాడు. పవన్ కళ్యాణ్ మోసం చేశాడు, చంద్రబాబు మోసం చేశాడు, భారతీయ జనతా పార్టీ మోసం చేసింది. బీసీలకి సీట్ ఇస్తామని చెప్పి బీసీలు ఇవ్వకుండా అక్కడ వేరే వాళ్ళ సొంత సమాజ వర్గానికి ఇచ్చారు. అందుకని వచ్చి ఉంటాడు. తప్పు తెలుసుకున్నాడు కదా, తప్పు తెలుసుకోబట్టే ఇక్కడ రావడం జరిగింది. గతంలో మేము అదే చెప్పాం, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పాను. అది రైట్ అనుకున్నాడు. ఈరోజు అతనికి తప్పు తెలుసుకున్నాడు, తప్పు దిద్దుకోవడానికి వచ్చాడు. తప్పేముంది దాంట్లో? కలిసి పనిచేస్తారు. సరే, ఒకటి, మా ముఖ్యమంత్రి గారు ఆయన ఏం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. మా ముఖ్యమంత్రి గారు ఎవరితో కలిసి పనిచేయమంటే వాళ్ళతో పనిచేయడమే మా లక్ష్యం అంతే. ప్రధానంగా ఎవరితో ఆయన పోతిన మహేష్ ఆయన గతంలోనే తప్పు చేస్తున్నాడని ప్రకటించడం జరిగింది. ఈరోజు ఆ తప్పు తెలుసుకొని పార్టీలో జాయిన్ అయ్యారంటూ కూడా వెల్లంపల్లి శ్రీనివాసరావు చదువుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కంపల్సరీగా అధినేత ఆదేశిస్తే కలిసి పనిచేయడానికి ముందుకు వస్తానంటూ కూడా వెల్లంపల్లి శ్రీనివాసరావు చదువుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా లిఖేస్తాం, మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.